హాయ్ అండి. వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మనం ఎప్పుడు వండుకునే దోసకాయ పప్పు కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్‌తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా పప్పుని కడుక్కుని నానబెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత అందులో ఒక దోసకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. గింజలు తీసేసైనా వేసుకోవచ్చు. లేకపోతే గింజలతో పాటైనా వేసుకోవచ్చు. తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అందులో ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే పప్పు బయటకి పొంగకుండా గిన్నెలోకే నీళ్ళు ఉండిపోతాయండి. తర్వాత మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వేయించుకోవాలి. చూడండి పప్పు ఉడికిపోయింది. పప్పులో సరిపడా నీళ్ళు పోసాం కాబట్టి గిన్నెలో నీళ్ళు పడలేదండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే గిన్నెలోకి నీళ్ళు వచ్చేస్తాయి బయటికి పొంగకుండా. అందుకే పప్పు వండేటప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని గరిటెతో మొత్తం మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలండి. దోసకాయ పప్పు కొంచెం డిఫరెంట్‌గా అంటే ఇదేనండి. నేను తాలింపు పెట్టడానికి ఆయిల్ కాకుండా ఆవకాయలోని నూనెను వాడుతున్నాను. దీంతో తాలింపు పెట్టుకుంటే దోసకాయ పప్పే కాకుండా ఏ పప్పుకైనా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చాలా బావుంటది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకి ఆవకాయలోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మన పప్పుకి తాలింపు పెట్టుకోవాలి. ఇంతే అండి దోసకాయ పప్పు చాలా బావుంటది. దోసకాయ పప్పు కాకుండా ఏ పప్పుకైనా ఇలా తాలింపు పెట్టుకోండి. చాలా బావుంటదండి డిఫరెంట్ టేస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.